అమ్మా పిల్లలు పుట్టకపోతే గుళ్ళు గోపురాలు తిరుగుతారు. తీరా పుట్టాక ఇలా అపరాచపు పనికి మాల నేదవా అని బూతులు తిట్టడం కరెక్ట్ కాదని మీ మూర్తి గారికి చెప్పు. రే ఏంట్రా నాన్న పట్టుకున్న మాటలు? మరి కొడుకుని పట్టుకుని ఏంటమ్మా ఈ బూతులు? ఐ డోంట్ లైక్ దిస్. ఇన్స్ట్రుమెంట్స్ కో 25,000, ఓ 5,000 వర్కౌట్ చేయాలి. ఎవరా పక్కరా పక్కరా దొరికింది. వదినా ముట్టుకోకరా, వ్రతంలో ఉన్నాను. తెలుసమ్మా, పాచి మొహం, పళ్ళు కూడా తోముకోలేదు. ముట్టుకుంటే రథం మటాష్ అయిపోతుంది. ఏం కావాలా నీకు? అర్జెంట్ గా 5,000 కావాలి. నా దగ్గర లేవు. పాత బ్యాలెన్స్ లే బాకీ ఉన్నావు. నా దగ్గర లేవు. వ్రతాన్ని వదిలేసుకున్నంత ఆర్డినరీ భక్తురాలు కావని తెలుసు. మావయ్య వీడు చూడండి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రిక్వెస్ట్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్, ఓన్లీ క్యాష్ ఇస్ యాక్సెప్టెడ్. ముట్టేసుకుంటున్నా. మావయ్య వీడు వదినా చూడండి. రేయ్, నేను బతికుండగా ఇంట్లోంచి ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్ళనివ్వను. ఊరికే కాదు నాన్న, నేను ఒరాకిల్ నేర్చుకోవాలి. నీ చదువే ఒక మిరాకిల్, మళ్ళీ దానికి ఒరాకిలా? జాబ్ వచ్చాక మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తానన్నానా? అమీర్పేట సెంటర్ లో డబ్బులు పారేసుకుని 4 రోజులు పోయాక వెళ్ళేరిగితే దొరికాయంటే నమ్ముతాను గానీ నీకు ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయంటే మాత్రం నమ్మనరా. ఏంటండి కొడుకుని పట్టుకుని అలా మాట్లాడతారు? వీడు కొడుకు కాదే, క్రోకడైల్. నేను పుట్టాగా కదా మీకు ఇదంతా కలిసి వచ్చింది. నువ్వు పెరుగుతుంటే నాకు బీపీ వచ్చింది, దీనికి షుగర్ వచ్చింది. రేపు ఏ ఫైల్స్ పక్షవాతం వచ్చిన ఆశ్చర్యం లేదు. రే మళ్ళీ ఎంతరా డబ్బులు నీకు? మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తగలేడనుక? నాన్నకి తెలిస్తే చంపేస్తాడు రోయ్. అయ్యో ఒట్టనయ్యా, ప్రామిస్. ఇన్స్ట్రుమెంట్స్ కాదు, ఇన్స్టిట్యూట్ కి. అయితే డబ్బు విలువ తెలుసుకుని ఖర్చు పెట్టు. ఇదిగో. కరెక్ట్ అన్నయ్య, రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతుంది. త్వరగా ఖర్చు పెట్టాలి. నమస్తే. నమస్తే. క్యాష్ తెచ్చారా? ఇన్స్ట్రుమెంట్స్ చూపిస్తారా? వావ్, అదిరింది. ఓ 5,000 క్యాష్. నేను వాయిదా పద్ధతిలో ఇవ్వను. నేను పద్ధతిగా వాయిదా ఇస్తాను. ఇన్స్టాల్మెంట్స్ కాదు, మా ఆల్బంలో పాడుతున్నందుకు అడ్వాన్స్. వాటికి ఇస్తానా 25,000? ఇస్తాను. నువ్వు పాడబోయే పాట హై పిచ్ లో ఉంటుంది, పాడగలవా? ట్యూన్ ఉందా? బాయ్స్ I sing. Ta-ta-da! Ta-da, 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 ta-da. సూపర్ పెక్యులర్ వాయిస్. ఇలా పాడితే జనం పిచ్చెక్కి పోతారు. పర్టికులర్ గా టంటడా అని పైకెళ్ళి కిందకు వచ్చావు చూడు, అదైతే అద్భుతం. నేను ఇక్కడే ఉన్నా కదా, పైకి ఎప్పుడు పోయినా? ఏయ్, మ్యూజిక్ సెన్సే కాదు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే నీకు. మరి పాతిక? మా దగ్గర డబ్బులు లేవు, కానీ టాలెంట్ ఉంది. నా దగ్గర కూడా ఉంది, కానీ అవకాశాలు లేవుగా. మీరు ఇస్తారుగా. అందుకు ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వాలిగా. తప్పదా? మీ టాలెంట్ బయటికి తీయాలంటే తప్పదు. మన బ్యాండ్ పేరు క్రేజీ. హాయ్. 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 స్టార్ట్ చేద్దామా? యా. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి క్లాప్స్ కొట్టించాను అనుకుంటున్నావా? నీ టాలెంట్ కొడుతున్నారు. థ్యాంక్ యూ. మీ గురించి ఏదో అనుకున్నాను కానీ మీలో టాలెంట్ ఉందయ్యా. మీరు ఇలా పాటలు పాడితే మీ కాలేజీ గోడ కూడా దాటదు. మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి ఎవడో ఒకడు కావాలయ్యా. సార్, మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏమైనా హెల్ప్ చేస్తారా? నువ్వు చీర కట్టుకుంటావా? వాడు ఆడవాళ్ళని అయితే పక్కన పెడతాడు, మొగోళ్ళని అయితే తొక్కి పెడతాడు. వాడి దగ్గర 20 ఏళ్ళ నుంచి పని చేస్తావునా? నేను ఏమన్నా ఎదిగానా? ఏ యాంగిల్లో చూసినా ఎదగలేదు సార్. నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే జోకులు ఇస్తావంటే. సారీ సార్. సరే కానీ నాకు తెలిసిన బాబీ అని కొత్తగా ఆడియో రికార్డింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు. అతని దగ్గరికి వెళ్ళండి, మీకు పని అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. బాబీ. గుడ్ మార్నింగ్ సార్. రే, బాబీ గారిని చూస్తుంటే టాలెంట్ ని టార్చ్ చేసి మరీ సెర్చ్ చేసేలా ఉన్నాడు రా. అవునరా. అరే రాజా. హాయ్ సార్. నువ్వు ఇలా బాడీ పెంచుకోవచ్చు కదరా. ఇలా ఉంటేనే నన్ను రోజు వాయించేస్తున్నారు. ఇంకా అలా తయారనుకోండి నన్ను చంపుకు తినేస్తారు. డియర్,
ఆడవాళ్ళ వల్ల రాజ్యాలే కూలిపోతున్నాయిరా. మనం ఇలా మేల్ టు మేల్ కమిట్మెంట్ పెట్టుకుంటేనే బెటర్. అబ్బా వద్దు, బయట వెయిట్ చేస్తున్నారు అపాయింట్మెంట్ కోసం. ఎవరొచ్చారా? 4 అబ్బాయిలు 1 అమ్మాయి. బా, ఈ సిగర్ స్మెల్ అన్నా ఫిగర్ స్మెల్ అన్నా నాకు చిరాకరా. ఆ అమ్మాయిని పక్కన పెట్టి అబ్బాయిలు ఎవరొచ్చారు? ఒకడు బ్లూ టీ షర్ట్ మీద కత్తిలాగున్నాడు. బ్లూవా? కమిట్మెంట్ ఇస్తారంటావా? చూస్తుంటే కమిట్మెంట్ ఉన్నవాళ్ళలాగే ఉన్నాడు. అవునా? బ్లూని రమ్మను. వెయిట్, వీలైతే అమ్మాయిని బయటకు తోసేయ్. ఓకే. హలో, ఎండి గారు పిలుస్తున్నారు. హలో, లేడీస్ ఫస్ట్. ఓరిని, ఇది మంచి లెగ్ స్పిన్నర్ లా ఉందిరా. దీని బంతి తిప్పడం చూస్తుంటే బాబీ గాడు బోల్డ్ అవడం ఖాయం. ఐఎమ్ గోయింగ్ డౌన్. నాటి గుడ్ మార్నింగ్ సార్. సార్, మీకున్న సర్కిల్లో నాలాంటి వాళ్ళకి ఒక్క అవకాశం ఇప్పించడం పెద్ద కష్టమేం కాదు సార్. ఒక్క ఛాన్స్ ఇప్పించండి సార్, మీకు ఎప్పుడూ టచ్లో ఉంటాను. ఒక్కసారి అలవాటు పడ్డారంటే అసలు. నేను టాలెంట్ ఎంకరేజ్ చేస్తాను కానీ ఇలాంటి ఎక్స్ట్రా టాలెంట్ కాదు. అమ్మాయిలంటే బాబు బొమ్మలా ఉండాలి, ఇలా అంగడి బొమ్మలా కాదు. గెట్ అవుట్ యు డర్టీ వుమన్, గెట్ అవుట్. టేక్ దిస్ బ్యాగ్. ఏదోకి అసలు ఆడదాని అందానికే లొంగలేదంటే నిజంగానే బాబీ గారు టఫ్ గైరా. బాస్ మిమ్మల్ని లోపల రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీ కాలేజ్ స్టూడెంట్స్ కొత్తగా మ్యూజిక్ ఆల్బమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అందుకు మీ సపోర్ట్ కావాలి సార్. చూడు మిస్టర్ బ్లూ బాయ్, ఈ ఫీల్డ్లో టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. మంచి కమిట్మెంట్ ఉంటే తొందరగా పైకొస్తారు. కరెక్ట్గా చెప్పారు సార్. మావాడికి అది పుష్కలంగా ఉంది. నాకు కావాల్సింది అదొక్కటే. అది నాకు ఇచ్చారంటే చాలు, మిగతాదంతా నథింగ్. మీ నమ్మకాన్ని మా వాడు ఒమ్ము చేయడు సార్. మీ ప్యాషన్ అది చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది అయ్యా. మధ్యలో కాంప్రమైజ్ అవడం లాంటివి ఉండవుగా. అబ్బే, మీకు అసలు డౌటే అక్కర్లేదు సార్. ఒక్కసారి కమిట్ అయ్యాక మావాడు చించాడు సార్. రియల్లీ? సార్, నువ్వు కూడా ఆలోచించవా? నో సార్. ఈ మాత్రం ఇస్తే చాలయ్యా, నిన్ను ఎక్కడికో తీసుకెళ్తా. సార్, ఇది మా ట్యూన్ సార్. మీరు విని ఎలా ఉందో చెప్పాలి. షూర్, ఓకే, తప్పకుండా. మీ కాల్ కోసం వెయిట్ చేస్తే. Definitely. బాయ్ సార్. బాయ్ 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 సార్. గుడ్ మార్నింగ్ అంకుల్. Hey, good morning, Ashish. Sit. యా షూర్. By the way, ఎలా ఉంది నీ కంపెనీ? నైస్ అంకుల్. రీసెంట్గా ఒక ఎంఎన్సీతో టైఅప్ అయ్యాం. Oh, congrats. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అంకుల్, యుక్త ఇంట్లో లేదా? ఉంది. యుక్త, నీకోసం ఆశీష్ వచ్చాడు. హాయ్ యుక్త. హాయ్ ఆశీష్. ఐమ్ సారీ, నాకు టైం అవుతుంది. బాయ్. అదేంట్రా? బాయ్ డాడ్. నీకోసం ఆశీష్ వస్తే. డాడీ, మీకు చెప్పలేదు కదూ, చంద్రతో కలిసి ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేయబోతున్నాను. అందులో నేనే లీడ్ సింగర్. ఓ గుడ్. మీ అమ్మ కోరిక కూడా అదేరా. త్వరలో నెరవేరిపోతుంది. చంద్ర ఎవరు? చంద్ర నా క్లాస్మేట్, వెరీ టాలెంటెడ్ అండ్ బ్రిలియంట్. తనతో ఉంటే అసలు టైమే తెలీదు. ఉప్స్, నాకు టైం అవుతుంది. బాయ్ బాయ్ డాడ్. బాయ్ ఆశీష్. బాయ్ బాయ్. రే, నోట్స్ ప్రకారం ప్లే చేయరా. హాయ్ గైస్. హాయ్. గుడ్ మార్నింగ్. హాయ్. ఏంటి అందరూ బొట్టు పెట్టుకొచ్చారు? ఎనీథింగ్ స్పెషల్? బాబీ గారి నుంచి ఫోన్ రావాలని అందరం గుడికెళ్ళేసి వచ్చాం. ఓ, బాబీ గారు లాంటి వ్యక్తి మనకు దొరకడం అదృష్టం. బాబీ గారు, బాబీ గారు, బాబీ గారు, బాబీ గారు. ఎస్. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చంద్ర, ఐ నీడ్ ఏ ఫేవర్. చెప్పండి సార్. నువ్వు ఒక్కడివే మా ఆఫీస్కి రాగలవా? అంటే మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటే నీ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. షూర్ సార్. థ్యాంక్ యూ. రే, బాబీ గారు నన్ను ఒక్కలే రమ్మంటున్నారు. చంద్ర ఇంకా రాలేదేంట్రా? అగ్రిమెంట్ పేపర్తో వచ్చేలా ఉన్నాడు రా. ఆ బాబాయ్ గారి దయ వల్ల తొందరలో మన కళ నిజం కాబోతుందిరా. రే, చంద్రగాడు వస్తున్నాడు రా. వాడు ఎమోషన్ చూస్తుంటే అగ్రిమెంట్తో వస్తున్నట్టుంది.
సక్సెస్ అయినా మామా. నాకు తెలుసు బాబీ గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు తెలిసిపోయింది ఈజ్ ద రైట్ పర్సన్ అని. ముట్టుకోవద్దు. వాడు రైట్ పర్సన్ ఏంట్రా, టోటల్ గా రాంగ్ పర్సన్. అంత టెన్షన్ గా ఉన్నావేంట్రా? బాబీ గారు సాటిస్ఫైయా? వాడిని సాటిస్ఫై చేయాల్సింది మ్యూజిక్ తో కాదురా. మరి ఎక్స్క్యూజ్ మీ, ఎస్ బాబీ గారు ఉన్నారా? లోపల ఉన్నారు. హాయ్ సార్. హాయ్ చంద్ర, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. కూర్చో. థ్యాంక్స్ సార్. సార్ ట్యూన్స్ విన్నారా? ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు చంద్ర? ముందు రిలాక్స్ అవ్వు. కూల్ మా. సార్ నా చేయి సార్. చేయి నీది కదా. నీ ట్యూన్స్ విన్నాను చంద్ర, చాలా బాగున్నాయి. కానీ సింగర్ అవ్వాలంటే ఓన్లీ స్వరాలు ట్యూన్ చేస్తే సరిపోదమ్మా. సార్ నేను లిరిక్స్ కూడా రాస్తాను. నువ్వు యాక్చువల్ పాయింట్ క్యాచ్ చేయట్లేదు. అందుకే మనం ముందుగా కొన్ని విషయాలు ఓపెన్ అవటం మంచిది. ఓపెన్ వచ్చి ఓపెనా? చంద్ర, నీ ట్యూన్స్ లో ఒక ట్యూన్ చాలా రెగ్యులర్ గా ఉందమ్మా. ఏ ట్యూన్ సార్? అదేనమ్మా, అమ్మాయిని పొగుడుతూ రాసావే, అది చాలా రెగ్యులర్ గా ఉందమ్మా. తీసి అమ్మా టోటల్ గా. సార్ అది కాన్సెప్ట్ నేను ఇస్తానమ్మా, కాన్సెప్ట్ నేను ఇస్తానుగా. చూడు చంద్ర, కవులందరూ మగాళ్ళే అయినా వాళ్ళు ఎందుకో మగాళ్ళ అందాలని గుర్తించలేకపోతున్నారు. అయినా ఆడాలది ఏముందమ్మా, ఆర్టిఫిషియల్ బ్యూటీస్. ఫేస్ కి ఫేర్ అండ్ లవ్లీ, లిప్ కి లిప్స్టిక్ లేకపోతే చింపాజీలకి వాళ్ళకి తేడా ఏముంది? కానీ మగాళ్ళు న్యాచురల్ బ్యూటీస్ అమ్మా. ఆ జీన్స్ లోనే ఆ రొమాన్స్ ఉంటుంది, ఆ